ఇగోనులా ఇవాళ అయితే జనగామ జిల్లాకు వచ్చినాము. మద్దూరు మండలం ఉదయరెడ్డి సార్ ఉన్నాడు. సార్ ని మరి గత ప్రభుత్వం ఎట్లుంది, ఈ ప్రభుత్వం ఎట్లుంది, ఇక్కడ పాలన ఎట్లా జరుగుతుంది అనేది అరుచుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? బాగున్నారా? ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? ఊరియా దొరుకుతలే అంట పొలాలు వేసుకునేటోళ్ళకు గురించి రైతులకు అవగాహన లేదు. దాని వల్ల యూరియా కేంద్ర ప్రభుత్వం మోడీ సార్ గవర్నమెంట్ ఒక యూరియా మీద 1,130 రూపాయలు సబ్సిడీ ఎక్కువ మొత్తం ఇస్తుందంటే ఒక బీజేపీ గవర్నమెంట్. దాని గురించి 280 రూపాయలు దొరుకుతుందని రైతులు విపరీతంగా వాడుతున్నారు. దాని వల్ల అనర్థాలు, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. ఇదే మన పక్క రాష్ట్రం పంజాబ్ నుండి ఢిల్లీకి రోజు పొద్దున ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ పోతుంది. ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ గురించి. పంటలు ఉష్కెలకు అయిపోతున్నాయి భూములు. దాని వల్లనే యూరియా కొరతని, యూరియా కొరత రైతులకు ఇందాల్సి పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రైతులకు సకాలంలో అందిస్తలేదని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్. ఇప్పుడు ఎకరానికి ఒక బస్తానే ఇస్తారు అని మాట్లాడుతున్నారు కదా. నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిలో రైతు పక్క పంట బాబుకి 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలకు ఎన్ని మంది బస్తాలు వాడాలి? 5 ఇవ్వాలి. ఒకటి తేడా సరిపోతుంది. మీరేమో ఉన్న రాజకీయ నాయకులకేమో పెద్ద మొత్తంలో తీసుకుపోతారు. మీరు ఒక్కొక్కరు 150 ఎకరాలు, 200 ఎకరాలు తీసుకుపోతారు. రైతులకు ఎందుకు ఇయ్యరు? నేను కదా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎట్లా అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఏది మంచిగా అనిపిస్తలేదు. పోయిన పింక్ కలర్ పార్టీ, ఇప్పుడు 3 కలర్ పార్టీ. ఏం లేదు, వాళ్ళు 5,000 రైతు భరోసా, రైతు బంధు ఇస్తామన్నారు. అదంతా కాదు. ఒక బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ రైతుకు ఎకరానికి 18,000 సబ్సిడీ ఎరువు బస్తాల మీద ఇస్తానని నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఇవ్వాలా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా డిమాండ్ ఇవ్వస్తాను. ఇప్పుడు మోడీ సారు 2014 May 6 నాడు రాకముందుకు ఎంఎస్పి వరికి ఎంత ఉండే రేటు, పత్తికి ఎంత రేటు ఉండే, రోడ్లు వేసే నువ్వుల కాంచెలి, ఉత్తర్లు వేసే ఉల్వల దాకా 24 రకాల ధాన్యానికి పెంచిన రేటు ఒక మోడీ గవర్నమెంట్ ఒకటే. అప్పుడు 1,030 రూపాయలు ఉండే ఎంఎస్పీ పట్టి వరికి, ఇప్పుడు 2,320 రూపాయలు అయింది. రైతు బీమా మంచిగా కరెక్ట్ వస్తుంది అంటారు. ఏమొస్తుందని మొన్న ఒక్కసారి వేసిండు. ఏంది స్థానిక సంస్థలు, ఎంపీ, సర్పంచ్, జడ్పీసీ అని వేసిండు. అంతే, ఏం లేదు. ఇందిరా మిల్లు అన్నాడు, ఎవరికి ఇస్తాడు? కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటాడు. అది కూడా 5 లక్షలకు 1,00,000 రూపాయలు ఇస్తావా, 50,000 ఇస్తావా, లంచం కూడా అడుగుతారు ఈ కాంగ్రెస్ నాయకులు లోకల్. ఎలక్షన్లు ఉన్నాయని ఇవన్నీ మబ్బి పెడతారు అంటారా? అంతే మరి, ఎలక్షన్ ఉన్నాయనే కదా. మన పండుగ వచ్చిందంటే ఇల్లు అనుకుంటాం. వీళ్ళు కూడా స్థానిక సంస్థల గురించే చేస్తారు ఇవన్నీ. మసిపూసి మారేకాయ చేస్తుండే వీళ్ళైతే. రాజీవ్ కేసు వాళ్ళకి ఇవ్వలే, 4 లక్షలు అన్నాడు, అది ఇవ్వలే. అంటే పథకాలు ఏవి కూడా మీ దాకా చేరతలేదు. అంతలేదు. ఇప్పుడు వృద్ధులకు 4,000 రూపాయలు December 9వ తారీఖు రాగానే మీకు 4,000 రూపాయలు పింఛను ఇస్తామన్నాడు. ఇప్పుడే మీరు రుణాలు క్రాప్ లోన్ తీసుకోమన్నాడు, అవి ఇవ్వలే. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు, అందరు చేస్తా అన్నాడు, అవి ఇవ్వలే. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నాడు. అవి భోగ మాటలు చెప్పి దొడ్డోట్లకు, అన్నోట్లకు కానీ ఓన్లీ సన్నోట్లకే ఇచ్చిన నేను చెప్తున్నా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు మంచిగానే చేసిరు అని అందరు చెప్పుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిరండి? మొత్తం భూ కబ్జాలు చేసిండు. మా ఊళ్ళోనే గాయలపురంలో మేఘ సంతోష్ కుమార్ ఉంటాడు, ఇల్లు కబ్జా చేసుకుని ఇల్లు చేసిండు. మాజీ మంత్రి వారు నిమ్మరాజిరెడ్డి వాళ్ళ కొడుకుది కూడా రోడ్డు చెరువు పక్క పండి అది 3 ఎకరాలు కబ్జా చేసిరు. చెప్పండి, ఎన్ని కబ్జాలు చేయాలి? ఇక్కడ ముచ్చిరెడ్డి స్థానిక జనగాంలో బతుకమ్మ కుంటలు కానీ, ఈ ఎర్రగొల్లపాడ కానీ, ఏడ కానీ, చేర్యాల పశువులు అంగడి ఎత్తేసిండండి. బజ్జీలు అమ్ముకుంటాడు, పక్కలు అమ్ముకుంటాడు, మూదాలు అమ్ముకుంటాడు. రోడ్డు మీద రోడ్ కాడ బుక్ ఎంత కొట్టిండి ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లా. ఏం బాగుందండి? అంటే వాళ్ళకు పాత గవర్నమెంట్ పొందలేదు, పోలికలేదు. వాళ్ళకి తొత్తులు ఉన్న వాళ్ళకి పార్టీ మారింది కానీ పాలకులు మారలే కదా. పాలకులు మారారు అంతే, ఏం లేదు. సేమ్ టు సేమ్. అంటే మీరు పేదలకు ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళే అంతే అండి. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఆయన మాత్రం 4 లక్షల జీతం తీసుకున్నాడు. పోయిన ముఖ్యమంత్రి 4,00,000 తీసుకున్నాడు. ఆయనకి తేడా ఉన్నది. బంగారు బిందెలు ఉంటాయి అన్నాడు, ఏమున్నాయండి? ఇలా నువ్వు చేసేది పరిపాలన అని ఒక ముఖ్యమంత్రికి ఒక ఉద్యోగం వస్తే అయిపోతుందా? ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా ఈ చీరాల గడ్డ నుండి. రానున్న రోజుల్లో ఏ పాలన వస్తే బాగుంటది అంటారు మీరు? బీజేపీ గవర్నమెంట్ వస్తేనే ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. ఒక బీజేపీ గవర్నమెంట్ తోనే అభివృద్ధి సాధ్యం, పేదల భవిష్యత్తు మారుస్తామని నేను చెప్పదలుచుకున్నాను. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అన్ని జిల్లాలలో బీజేపీ వస్తేనే బాగుంటదని పథకాలను ఏమన్నా అమలు చేసే ప్రక్రియ ఆపేస్తారు అంటారా మీరు? అట్లా ఏం ఉండదండి, మేము ఇచ్చే కాడికి ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో 4 కొడుకులు ఉంటారండి, అందరి కొడుకులు సమానం చూస్తాం అంతే అండి. అట్లా ఏముండదు. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.